మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. డాక్టర్ గారు, చాలా మంది స్కిన్ పిగ్మెంటేషన్ కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, కొంతమంది కెమికల్ కి సంబంధించి తీసుకుంటారు. ఏది మంచిది? అసలు ఆ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది స్కిన్ మీద? పిగ్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ అంతా ఒక కలర్ ఉంటుంది, అది వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది. సో దానిపైన ఒక ప్రామినెంట్ ఒక డాట్ పింపుల్ వచ్చేది కానీ ఇంకేదైనా కానీ వచ్చి చిన్న మరక పడుతుంది. డాట్ 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 అక్కడక్కడ మచ్చలు కనబడతాయి. పడేసరికి చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది. కొంతమందికి ఇట్లా పెద్దగా బ్లాక్ ప్యాచెస్ రావడము సైడ్లో చెక్స్ మీద, డిఫరెంట్ రీజన్స్ వాళ్ళకి తెలియదు ఏమేమి రీజన్స్, కానీ ఆ పిగ్మెంటేషన్ అనేది చాలా బాధపడుతుంటారు. సో వాటిని క్లియర్ చేసుకోవాలి, మార్క్స్ ఎలా చూడడానికి బాగాలేదని అనుకుంటారు. ఇది నిజమే. ఇది పిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ రీజన్స్ వస్తుంది. ఎలాంటి రీజన్స్ అయినా సరే ట్రీట్మెంట్ అనేది కొంచెం కామన్గా ఉంటుంది. దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే సూపర్ఫిషియల్ అండ్ డీప్ అని ఇట్లా డివైడ్ చేస్తాం. ఇప్పుడు పిగ్మెంటేషన్ కొంచెం సింపుల్గా అర్థం చేసుకుంటే, ఒక చిన్న పిగ్మెంటేషన్ ఉంది అనుకోండి, లైట్గా ఉంది, అది కొన్ని లేయర్స్ స్కిన్ అనేది ఒక లేయర్స్ లాగా ఉంటుంది. మీరు ఒక 200 పేజీ నోట్బుక్ అనుకోండి, 200 పేజెస్ ఎట్లానో అలా స్కిన్లో అన్ని లేయర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో మీకు లైట్ పిగ్మెంటేషన్ కొన్ని లేయర్స్లో ఉంటుంది. ఎక్కువ డార్క్ అనిపిస్తుంది అంటే చాలా లేయర్స్ వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా డీప్ లేయర్స్ వరకు ఉంటుంది. మనం పైనుంచి చూసినప్పుడు జనరల్గా మీకు తెలియదు అది ఎంత డీప్గా ఉంది, ఎన్ని లేయర్స్ ఇన్వాల్వ్ అయిందని. స్కిన్ డాక్టర్ చూసి ఇది పైన ఉందా, స్కిన్ డీప్ లేయర్స్లో పోయిందా చెప్పగలుగుతారు. సో ఏమవుతుందంటే ఇక్కడే ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే స్కిన్ పైన లేయర్స్లో ఉందనుకోండి పిగ్మెంటేషన్, అది సింపుల్గా కొన్ని క్రీములు పెట్టుకొని కెమికల్ పీల్స్ అని ఉంటాయి, పై లేయర్స్ మీద పనిచేస్తుంది. అదేంటంటే కెమికల్ పీల్ ఏంటంటే ఒక సేఫ్ కెమికల్ అండి. అప్లై చేయడం వల్ల పై లేయర్స్ వెళ్ళిపోతుంది, పీల్ ఆఫ్ అయిపోవడం వల్ల ఆ పిగ్మెంటేషన్ అనేది లైట్ అయిపోతుంది. సింపుల్, వెరీ సింపుల్, నార్మల్ స్కిన్ అయిపోతుంది. మెల్లమెల్లగా కొద్ది ఒక్కసారికి వెళ్ళిపోదు, కొద్ది చేస్తుంటే ఆ లేయర్స్ వెళ్ళిపోయి పిగ్మెంటేషన్ అనేది వానిష్ అవుతుంది. కానీ ఇంకా డీప్గా ఉందనుకోండి, మనం ఎన్ని కెమికల్ పీల్స్ చేసినా కానీ అది పోదు. కొంతమంది డాక్టర్ నేను చాలా పీల్స్ చేశానంటే ఇంకా అది అలాగే ఉంది, పోవట్లేదు అంటే దాని అర్థం చాలా డీప్ లేయర్స్లో అది పోయిందని అర్థం. మెలనిన్ అనేది అక్కడ ఉంది, డార్క్ ఉంది. సో అప్పుడు ఏంటంటే లేజర్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం లేజర్ అనేది పైన పనిచేయదు, లోపల వెళ్ళి ఆ లోపల ఉన్న పిగ్మెంట్ టార్గెట్ చేస్తుంది. సో ఎప్పుడైతే డీపర్ లేయర్స్లో ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు లేజర్స్తోనే రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం అవుతుంది వాళ్ళకు సూపర్ఫిషియల్గా కూడా ఉంటుంది. అంటే బోత్ లేజర్స్ అండ్ కెమికల్ పిల్స్ కంబైన్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్లోనూ వాళ్ళకి పుట్టి కెమికల్ పిల్స్ చేసి క్రీమ్స్ వాడితే, సన్ స్క్రీన్స్ కానీ లైటనింగ్ క్రీమ్స్ వాడితే కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లైట్ అయ్యి తగ్గిపోతుంది. సో చాలా మందికి ఈ ఒక్కటి అర్థం కాదు, ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంది, నాకు మచ్చలు అయిపోవట్లేవు, ఏం చేయాలి, చాలా చాలా రకాలు ట్రై చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ట్రై చేసే వాళ్ళు సన్ స్క్రీన్స్ వాడారు. మెయిన్గా ఏంటంటే ఇవన్నీ ట్రై చేసినప్పుడు ఇవన్నీ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ అంటారు. ఈ డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ కోజిక్ యాసిడ్, ఆర్బిటిన్, వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో చెక్ చేస్తారు. చేయగానే నియాసినమైట్ అని, అదని గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, ఈహెచ్ఏబిహెచ్ అని టీవీలో యాడ్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అన్నిట్లో ఫేస్బుక్లో చూసి తెచ్చుకొని వాడడం మొదలు పెడతారు. కానీ అవి వాడినప్పుడు అవి ఇలాంటి టైంలో యూజ్ చేయాలి, అవి ఓన్లీ నైట్ టైంలో యూజ్ చేసుకోవాలి. డే టైంలో కంపల్సరీ సన్ ప్రొటెక్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అదర్వైజ్ ఏమవుతుందంటే ఇది స్కిన్ ఇరిటేట్ చేసి సెన్సిటైజ్ చేస్తుంది. అప్పుడు డే టైంలో వాళ్ళు ఎండలోకి వెళ్తారు, మళ్ళీ సన్లైట్ పడుతుంది, అది మళ్ళీ పాడవుతుంది, మళ్ళీ నైట్ జెల్ పెడతారు, అది మళ్ళీ లైట్ చేస్తుంది. సో రిజల్ట్ రాదు. సో చాలా మంది మిస్ చేస్తారు. మార్నింగ్ ఎందుకు సన్ స్క్రీన్, మార్నింగ్ అంతా జిడ్డు ఉంటుంది, నాకు సన్ స్క్రీన్ నేను వాడను, ఎన్నో రీజన్స్ వాళ్ళకి తెలియదు, ఏ సన్ స్క్రీన్స్ తెలియదు, మెడికల్ తెలియదు, 1-2 ట్రై చేస్తారు, అవి వాళ్ళకి నచ్చదు. సన్ స్క్రీన్ వద్దులేని, నాకు కావాల్సింది మచ్చలు పోవాలంతే, సన్ స్క్రీన్తో నాకేం పని లేదు, దాంతో నాకు రిజల్ట్ ఏముంది అవసరం లేదు, పుట్టి నాకు మచ్చలు పోవడానికి నేను చదువుకున్నాను, అందులో గ్లైకోలిక్ యాసిడ్ అని ఉంది, అది నేను తెచ్చి వాడుకుంటాను, నాకు తగ్గిపోతుంది అని అపోలో. కానీ అలా పని చేయదు అది. ఎప్పుడైతే పిగ్మెంటేషన్కి వర్క్ చేసి ఏవైనా సరే కంపల్సరీ డే టైంలో సన్ స్క్రీన్ వాడితేనే అవి పనిచేస్తాయి. ఓకే,
దానికి లింక్ ఉంది. లింక్ ఉంది. అది తెలియక చాలా మంది మనం జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అన్నారు ఇది గ్లైకోలిక్ యాసిడ్ వాడమని చెప్తే నేను ఆల్రెడీ వాడానండి పని చేయలే అంట. కానీ వాళ్ళకి ఏం తెలియదు అంటే సన్ స్క్రీన్ తో వాడలేదు, ఆ సన్ స్క్రీన్ వాడినప్పుడే అవి అది చెప్పరు. అలా వాడడం వల్ల ప్రాబ్లం. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? కానీ ఏది పడితే ఆ కెమికల్ రెడీగా పెట్టలేం. ఇప్పుడు ఇంకొక మిస్టేక్ వచ్చి ఏం జరుగుతుందంటే గ్లైకోలిక్ యాసిడ్ 6%, 12% ఇంకా చాలా చాలా పర్సెంటేజ్లు ఉంటాయి. సో ఎక్కువ పర్సెంటేజ్ ఇది బాగా పనిచేస్తుంది అని హై పర్సెంటేజ్ తెచ్చుకొని డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాం, అది ఇంకా పాడు చేసేస్తుంది. అయ్యో. అయితే యాక్చువల్లీ గ్లైకోలిక్ యాసిడ్ నాకు పడుతుందా పడదా, నా స్కిన్ నేను పెట్టచ్చా పెట్టరాదా నాకు తెలీదు, డాక్టర్ని అడగట్లేదు మనము. అక్కడెక్కడో టీవీలో యాడ్ వస్తుంది, ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా కనపడుతుంది, ఇది బాగుందంట, ఇది చేయింత 10% ఉంది, సో నేను తెచ్చేసుకుంటాను వాడుకుంటాను అని అనుకుంటాం. కానీ అలా పంచ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ స్కిన్ ఎవ్రీ పిగ్మెంటేషన్ ఇస్ యూనిక్. మన స్కిన్ ఉన్నట్టు ఇంకొకరి స్కిన్ ఉండదు. మన ఫ్రెండ్ స్కిన్ ఒకలా ఉంటుంది, మన స్కిన్ ఒకలా ఉంటుంది. ఆమె గ్లైకోలిక్ యాసిడ్ పెడితే ఆమెకు పనిచేస్తుంది, కానీ మనకు పాడు చేస్తుంది. కాబట్టి మన స్కిన్ లో ఆ కెమికల్ పెట్టచ్చా, మళ్ళీ అలాంటి పిగ్మెంటేషన్కి ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, సెకండ్ ఏది స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత ఇంకేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కోజిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయి, వాటికి పర్సంటేజెస్ ఉంటాయి. ఏ పర్సంటేజ్తో స్టార్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏ కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలి, ఇదంతా కూడా డాక్టర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అలా ఇస్తాడు. అప్పుడు ఒక పీరియడ్ టైంలో ఒక 3 monthsలో ఒక 3-4 డిఫరెంట్ క్రీమ్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి అప్పుడు తగ్గించగలుగుతారు. అలా కాకుండా లాస్ట్ వాడే క్రీమ్ ఫస్ట్ డైరెక్ట్గా వాడేస్తాం అనుకోండి, మంచి కావాల్సిన ఇంకా డార్క్ అయిపోతుంది, అయ్యో స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా డేంజరస్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా వాడడం వల్ల అనవసరంగా మనీ వేస్ట్ వాళ్ళకి. మళ్ళీ ఏంటంటే ఇంప్రెషన్ కూడా పోతుంది. అవును, వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ నేను ఆల్రెడీ అన్ని ట్రై చేశాను, ఇవి వర్క్ అని ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు. చాలా మంది హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి, అవి బెటర్ అంటారా? అంటే ఈ కెమికల్స్ కన్నా అట్లీస్ట్ అవి డ్యామేజ్ చేయదు. ఓకే, అంటే ఇప్పుడు ముల్తాన్ మట్టి, హల్దీ, చందనము ఇలాంటి అందరూ కూడా హోమ్ రెమెడీస్ అని అన్ని అని కాదు, కొంతమంది ఎల్లిపాయ ఇలాంటి డేంజరస్ కూడా పెడుతుంటారు. అవును, పేస్ట్, టూత్ పేస్ట్ అలాంటి అవన్నీ సేఫ్ కా. ఓకే, చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వాటికి సంబంధించి. అసలు చాలా పిగ్మెంటేషన్ ఉంది కదా అని ఇంట్లో ఉన్న ఏవైనా యూజ్ చేసేస్తే తగ్గి సేఫ్ ఉంటుంది అని అదేం లేదు. అసలు కెమికల్ కన్నా ఇంకా సూపర్ గా డామేజ్ చేసే మన ఇంట్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ కి సంబంధించి చాలా మంది లేజర్ హెయిర్ రిమూవర్ వాడేస్తూ ఉన్నారు. వాడచ్చా? అన్వాంటెడ్ హెయిర్ కి సంబంధించి ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? హెయిర్ రిమూవల్లో లేజర్ అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఇప్పుడు వ్యాక్సింగ్ అంటే జనరల్గా లేడీస్కి అలవాటు ఉంటుంది, వ్యాక్సింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటుంటారు రెగ్యులర్ పార్లర్లీ. అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నిసార్లు చేసినా సరే మళ్ళీ టైం అవగానే హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ వ్యాక్సింగ్ వెళ్తారు, మళ్ళీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది మళ్ళీ వ్యాక్సింగ్, అలా చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎన్నోసార్లు చేస్తారు. అలా స్లోగా ఈ డాట్గా పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తారు. సో అది కొంతమందికి అది డ్యామేజ్. ఇంకొకటి రిజల్ట్ ఏం రాదు, హెయిర్ పర్మనెంట్గా తగ్గట్లేదు, దాంతో మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ లేజర్ ఇన్వెన్షన్ వల్ల లేజర్ అనేది హెయిర్ రూట్స్ని డ్యామేజ్ చేసి పర్మనెంట్గా తగ్గిస్తుంది. కాకపోతే కొన్ని సెషన్స్ పడుతుంది, ఒకటి 1 to 3లో కాకుండా కొన్ని సెషన్స్ అంటే 6 to 10 అట్లా ఎక్కువ పట్టచ్చు. కానీ డెఫినెట్గా హెయిర్ రూట్ను డ్యామేజ్ చేసి పర్మనెంట్గా రాకుండా చేయగలుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ చేయదు. లేజర్ వల్ల ఏంటంటే అది కొంతమంది లేజర్ అని భయపడతారు. అయితే వేవ్ లెంత్ అని ఉంటుంది, ఏ లేజర్కైనా ఒక వేవ్ లెంత్ అని ఉంటుంది. ఇప్పుడు ఐ సర్జరీలో లేజర్ వాడతాం, అదొక డిఫరెంట్ లేజర్. ఇప్పుడు కటింగ్ లేజర్స్ ఉంటాయి, చాలా రకాల లేజర్స్ ఉంటాయి. స్కిన్ కాల్చే లేజర్ కూడా ఉంటుంది, లేజర్ పెట్టి స్కిన్ మీద పెడితే స్కిన్ కాలిపోతుంది, అది వేరే. హెయిర్ రిమూవ్ వాడే డిఫరెంట్ వేవ్ లెంత్ వల్ల అది స్కిన్ ఏమి చేయదు, ఓన్లీ ఆ హెయిర్ రూట్ నే డామేజ్ చేస్తుంది. కొన్ని సెషన్స్ తీసుకుంటే పర్మనెంట్ గా అంతే సింపుల్ గా. చాలా మంది డౌట్ ఏమంటే ఈ హెయిర్ మీద టార్గెట్ చేస్తే స్కిన్ కూడా ఏమన్నా కాలిపోతుందేమో, డామేజ్ అవుతుందేమో అని కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే లేజర్ అనగానే చూస్తుంటాం అలా అని. కానీ సేఫ్గా చేసినప్పుడు ఆ లేజర్స్ అనేవి స్కిన్ డ్యామేజ్ చేయకుండా ఓన్లీ హెయిర్ని డ్యామేజ్